నమస్సు స్వీకరించండి పరమపిత. శ్రీ మహావిష్ణు తమకు కూడా కళ్యాణమస్తు. చంద్రదేవ, నీవు ఇక్కడ? అవును పరమపిత, మహేశుని దర్శనానికై ఇక్కడికి వచ్చాను. కానీ చూడబోతే ఇక్కడి పరిస్థితియే విషమంగా ఉంది. అవును, నేను వస్తుండగా భవనం వెలుపల కొందరు చివకణాలు మూర్చబడి ఉన్నారు. అసలు ఏమైంది? ఎలా జరిగింది పూజ్యులారా? రండి, మనమంతా మహేశ్వరుని ప్రార్థిద్దాం. ఆయన ఈ విషయం వివరించగలరు. రండి. ఓం నమో భగవతే రుద్రాయ. మహేష, ఏడి ఆ ఉద్దండ బాలకుడు? పార్వతి గది బయట నిలిచి ఉన్నాడు. మీ దేవతలందరూ ఆ ఉద్దండ బాలుణ్ణి వశపరుచుకుని కైలాసంలో శాంతిని నెలకొల్పండి. ఆశ్చర్యంగా ఉందే, కైలాసంలో అశాంతి కలిగిందా? కుమార, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పరమేశ్వరుడు ఇక్కడ ఉండగానే ఇంత అశాంతి కలుగుతోంది. శ్రీ మహావిష్ణు, మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అవును, వెళ్ళి చూద్దాం. ఎవరో ఆ బాలకుడు ఇంత ఉత్పాతాన్ని కలిగించినవాడు. పదండి. నా మాత గదివేపుగా వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయకండి. అదే అందరికీ మంచిది. మేము గదిలోకి ప్రవేశించకూడడం లేదు. మరైతే ఇటు ఎందుకొచ్చారు? నాకు దర్శనం ఇద్దామనా లేక నన్ను దర్శిద్దామనా? దర్శనమైతే ఇచ్చేశావు కదా, నీకు నచ్చజెప్పే పని మాత్రమే మిగిలింది. నాకు నచ్చ చెప్పవచ్చారా? అంటే నాకేమీ తెలియదనుకుంటున్నారా? లేదు, అలా అనుకుంటే నీ వద్దకెందుకు వస్తాము? మేము నీకేం చెప్పదలిచామంటే నీవు... క్షమించండి పెద్దలారా, తెలుసుకోవలసినది నేను కాదు, మీరే. ఉచితమేమిటంటే తమరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళాలి? మేము పని పూర్తవకుండా తిరిగి వెళ్ళనే వెళ్ళము. నిన్ను ద్వారం నుండి తరిమేసి వెళ్తాము. దేవతలారా, తరిమేయండి ఈ బాలుణ్ణి. చూడు, నేనే నిన్ను తరిమేస్తాను. నేను ఈ సృష్టికే రచయితను, బ్రహ్మను. నా మాట విని దారి తొలగు, లేకుంటే ఏమిటి? నేను జగతినే పాలించే శ్రీ మహావిష్ణువుని. నిన్ను నేను అర్థిస్తున్నాను. అడ్డు తొలగిపో. నా మాత యొక్క ఆదేశానుసారం అది సంభవం కాదు. కాదా? ధన్యుడివి వీరబాలక. నీ సాహసము, నీ బలము ధన్యమయ్యాయి. ఈ వినాశలీలను అంతం చేయండి తమరు. ఎవరు చేశారు ఈ పాపాన్ని? చెప్పండి. ఏమి అపరాధం చేశాడే బాలుడు? చెప్పండి. తల్లి ఆజ్ఞను పాటించడం అనేది పుత్రుడి ధర్మం కాదా? చెప్పండి.
అందరి మౌనము సర్వనాశనానికి దారితీస్తుంది. నేను మహాప్రళయం సృష్టిస్తాను. నేను నా పుత్రుని విరోధులను సర్వనాశనం చేస్తాను. ఐం హ్రీం క్లీం. శక్తి స్వామిని ఆజ్ఞాపించు. ఓ ప్రబల శక్తులారా, మహాప్రళయం కలిగించండి. దేవ దానవ శివగణాలు అందరినీ కూడా సర్వనాశనం చెయ్యండి. ఓ మహాశక్తి, ఓ మహామాయ, మమ్మ క్షమించు, క్షమించు. ఓ నవదుర్గా, ఈ ఆహాకారాల్ని సమాప్తం చేయి దేవి, సమాప్తం చేయి. లేకుంటే ఈ సృష్టి నశించిపోతుంది. క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. ఓ మహాశక్తి, ఓ మాతేశ్వరి, జగతిని సర్వనాశనం నుంచి రక్షించండి. మా అపరాధాల్ని క్షమించు మహామాయ, మా అపరాధాల్ని క్షమించు. మేము తమకు అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. క్షమించండి మహాశక్తి, క్షమించండి. మేమంతా తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, క్షమించండి. అర్పింతుము నీకిదే మా భక్తి, అర్పింతుము నీకిదే మా భక్తి. చరణ ధూళినే రాల్పుము మాపై, చేయుము భయబంధముల విముక్తి. ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా మాతా శక్తి.
అష్టభుజములా కాళరాత్రివే నీవే దుర్గవు మాత భవానీ అష్టభుజముల కాళరాత్రివే నీవే దుర్గవు మాత భవానీ చాముండేశ్వరి బ్రహ్మచారిణి చాముండేశ్వరి బ్రహ్మచారిణి చిత్తరూపిణి ఓ కళ్యాణి చిత్తరూపిణి ఓ కళ్యాణి చింతలు బాపి సంతోషమునే వరముగనిమ్మా ఓ కాత్యాయని వరముగనిమ్మా ఓ కాత్యాయని ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి వేడును గతినే సమయము నిన్నే జీవనదానము కోరును మృతియే వేడును గతినే సమయము నిన్నే జీవనదానము కోరును మృతియే నీటిని భిక్షగా పొందును మేఘము నీటిని భిక్షగా పొందును మేఘము విద్యుల్లత కాంక్షించును గర్జనా విద్యుల్లత కాంక్షించును గర్జన ద్వారము చింతనే నిలుచు కుబేరుడు ద్వారము చింతనే నిలుచు కుబేరుడు ధనధాన్యము యాచించిన వాడై ధనధాన్యము యాచించిన వాడై ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి చేసితిమెన్నో అపరాధములను ఎల్లవారలము అపరాధులనే చేసితిమెన్నో అపరాధములను ఎల్లవారలము అపరాధులమే యాచింతుము నీ క్షమాభిక్షనే యాచింతుము నీ క్షమాభిక్షనే శిరములు వంచి చేతులు సాచి
శ్వాసలలో వేదన ధ్వనించగా లోపల మనసే వ్యథనందగా లోపల మనసే వ్యథనందగా ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి. శాంతించండి మహాశక్తి. ఓ మహామాయ, లోకహితానికై శాంతించండి. ఈ వినాశనం వల్ల ఎవరికీ లాభం కలగదు మహాదేవి. నాకు జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చేయగలరు? నా పుత్రుని వధ ఎందుకు జరిగింది? తన పుత్రుని వధ జరిగిన తరువాత ఆ తల్లిని మీరు శాంతించమంటున్నారా? ఆ తల్లి ఎప్పుడైనా శాంతించగలదా? మరి తమరు ఎలా శాంతిస్తారు మహామాయ? మొదట నా పుత్రుడు గణేశుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యాలి. రెండోది, దేవతల్లో అతడు ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని ఇవ్వాలి. అప్పుడే నేను శాంతించగలను. లేకుంటే మహాప్రళయం అనివార్యమే. మేము ప్రయత్నిస్తాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. పరమేశ్వరుడు గణేశుణ్ణి తప్పక బ్రతికిస్తారు. ఓ మహాశక్తి, ఓ మహామాయ, దేవతల్లో అతడు సర్వదా ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని కూడా పరమేశుడు ఆమోదించగలరు. ఇక మేమందరం సదాశివుని వద్దకు వెడతాము.